వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. 2 మే 2025 శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఆ రోజు ఉన్నటువంటి తీర్పు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు మతం మారకుండా తమ ఎస్సీ హోదాని దుర్వినియోగం చేస్తున్నారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఆ రోజు ఇచ్చింది. ఎస్సీలు కనుక మతం మారితే వేరే మతంలోకి వెళితే, ఎస్సీ హిందూ నుంచి వేరే మతంలోకి వెళితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ షెడ్యూల్డ్ కాస్ట్ హోదా అనేది రద్దవుతుందని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో మతం మారాలనుకునే ఎస్సీలకి ఇది శరాఘాతంగా మారింది. అలాగే మత మార్పిడులకు చెక్ పడింది. ముఖ్యంగా బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఎస్సీ అయిన ఆనంద్ అనే పాస్టర్ తాను నిర్వహిస్తున్న చర్చి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరి మీద ఫిర్యాదు చేశారు. 2021లో చందోల్లో పోలీసులకి అట్రాసిటీ చట్టం కింద వీరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మతం మారిన విషయాన్ని చెప్పకుండా ఎస్సీలకి వర్తించే అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు కోరాడు. దీంతో పోలీసులు కూడా మతం మారిన విషయాన్ని పట్టించుకోకుండా ఫిర్యాదు ప్రకారం అట్రాసిటీ కేసు నమోదు చేసి దాని ప్రకారం చర్యలు తీసుకున్నారు. అయితే దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు ఎస్సీలు మతం మారిన రోజే వాళ్ళ హోదా అనేటువంటిది రద్దు అవుతుంది, సర్టిఫికేట్లో ఒకటి బయట ఆచారాలు ఇంకొకటి ఇదే పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని ఉపేక్షించేది లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. రిజర్వేషన్లు వర్తించవు. ఎస్సీ చట్టం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని వాళ్ళు కోల్పోతారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే 2, 2025 సంచలనాత్మక తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టులో దీని మీద అప్పీల్కి వెళ్ళారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని క్వాష్ చేయాలి ఇది అని చెప్పి. అయితే విచారించినటువంటి సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే క్రిస్టియానిటీలోకో ఇస్లాంలోకో వెళితే వాళ్ళకి అప్పటిదాకా ఉన్నటువంటి ఎస్సీ హోదా అనేది పోతుంది, రిజర్వేషన్లు చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కులు కోల్పోతారు అనేది చాలా స్పష్టం చేసింది. అలాగే హిందూ బౌద్ధ సిక్కు మతాల్లో కాకుండా, బేసిక్గా ఎస్సీ అంటే హిందువే, అది కాకుండా బౌద్ధం సిక్కు కూడా హిందూలో దీని కింద వస్తాయి తప్ప వేరే ఏం లేదు. కానీ ఈ 3 కాకుండా ఇంకా ఏ మతంలోకి వెళ్ళినప్పటికీ, ఎందుకంటే క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ అనేది లేదు కాబట్టి దాని ప్రకారం ఎస్సీ హోదా రద్దు అవుతుంది. వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం కానీ కుల వివక్ష ఎదుర్కొంటున్నారా అన్నటువంటి పాయింట్ కానీ దీంట్లో వర్తించదు. అలాగే ఈ మతం వారిన వారికి ఎస్సీ హోదా రద్దు, అబాలిషన్ ఆఫ్ ఎస్సీ స్టేటస్ అనేది స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. అలాగే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు. నాట్ ఓన్లీ పాస్టర్, ఎవరైనా సరే హిందువులు క్రైస్తవ మతంలోకి మారితే, అందులోనూ స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే క్రైస్తవంలోకి మారితే వాళ్ళు ఆ హోదాని కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ హిందువుగా ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళకి ఆ చట్టం యొక్క పరిధి వర్తిస్తుంది తప్ప దాన్ని దాటి మా నమ్మకాలు మావి అనుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే అది కుదరదు అని స్పష్టం చేసింది. అట్ ద సేమ్ టైం అక్రమ మత మార్పిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా, ఎందుకంటే ఇటీవల కాలం చూస్తున్నాం కొంతమంది పాస్టర్లు చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు ఏ జిల్లా ఎవరిది అంటూ. కొంతమంది పాదయాత్రలు కూడా చేస్తున్నారు ఏకంగా, అది కూడా పర్టికులర్గా గిరిజన ప్రాంతాల్లోనే పాదయాత్ర చేస్తూ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తాము ఇలాగా అంటూ మాట్లాడుతున్నారు. రోజుకు 10,000 కావాలట, ఇస్తే ఇవ్వండి, అదేం ఇబ్బంది ఏం కాదు. కానీ వీళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా అక్రమ మత మార్పిళ్లకి పాల్పడే వాళ్ళకి నిజంగా శరాఘాతంగానే చెప్పొచ్చు. అక్రమ మత మార్పిళ్లకు పాల్పడితే దాదాపుగా 7 నుంచి 12 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖచ్చితంగా విధిస్తామంటూ ఇటీవల కొన్ని రాష్ట్రాలు చట్టాలు కూడా చేసి దాని మీద కూడా రివ్యూ నడుస్తోంది. రేపమాప దాని మీద కూడా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.